అందరికీ జైబీ. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో గత 4 ఎన్నికలుగా పార్టీలు వేరైనప్పటికీ ఇక్కడ బలమైన నాయకుడుగా అవతరించినటువంటి వ్యక్తి, 4 ఎన్నికలుగా గెలుస్తూనే కంటిన్యూగా వైఎస్ఆర్సీపీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా గెలుస్తున్నటువంటి వ్యక్తి గొట్టిపాటి రవికుమార్ గారు. ఇప్పుడు రవికుమార్ గారి మీద స్థానికంగా గతంలో పాత నాయకుల్ని పోటీ చేయించారు, వాళ్ళు ఓడిపోయారు. కొత్త నాయకత్వాన్ని కూడా తీసుకొచ్చారు, వాళ్ళు కూడా ఓడిపోయారు. మరో కొత్త నాయకత్వాన్ని కూడా వైఎస్ఆర్సీపీ ప్రయోగం చేసింది. ఇప్పుడు అద్దంకి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు కొత్తగా నియమితులయ్యారు. ఇప్పుడు ఆయన విస్తృత స్థాయిలో ప్రచారం కావచ్చు, విస్తృతంగా సుడిగాలి పర్యటన అని చెప్పవచ్చు, నియోజకవర్గంలో బాగా తిరుగుతూ ఉన్నారు. అందులో భాగంగానే స్వచ్ఛందంగా వైఎస్ఆర్సీపీకి అభిమానులు, వైఎస్ఆర్సీపీకి ప్రేమ, నిజంగా పార్టీ మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళి పార్టీలో చేరుతున్నారు. అంతేకాదు, పార్టీలో చేరడంతో పాటు పార్టీ కార్యక్రమాలకు కూడా ఎక్కువ సంఖ్యలో జనాలు హాజరవటం టీడీపీ శ్రేణుల్లో కొంచెం ఆందోళన కలిగిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఆ నాయకత్వం అంతా కూడా ప్రస్తుతం ఇప్పుడు మంత్రి గారు, ఆయన కూటమిలో మంత్రిగా ఉన్నారు కనుక రవికుమార్ ఆ నియోజకవర్గానికి మరి అంత అందుబాటులో లేనట్టుగా కనిపిస్తూ ఉంది. దీన్ని బేస్ చేసుకొని తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొంత డిస్టర్బెన్స్ అయితే నడుస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది అద్దంకి నియోజకవర్గంలో. అదిగాక మంత్రి అయినటువంటి ప్రతిసారి ఎవరైనా కూడా గతం నుంచి మనం పరిశీలించినా కూడా ఎక్కడైనా సరే మంత్రిగా చేసిన తర్వాత ఆ నియోజకవర్గాలు ఎంతో కొంత వ్యతిరేకత అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ పుంజుకుంటుందా అంటే గొట్టిపాటి రవికుమార్ గారి మీద అంత ఆశామాషి విషయం అయితే కాదు. ఎందుకంటే ఆయన ఆర్థికంగా బలంగా డబ్బు పెట్టగలిగేటువంటి వ్యక్తి, అదేవిధంగా సామాజిక పరంగా కూడా బలమైనటువంటి వ్యక్తి. ఆ తర్వాత మూడో అస్త్రం ఏంటంటే ఆయన నియోజకవర్గంలో ఎంతైనా తిరగగలడు, ఎక్కడ ఎవరి మనస్తత్వం ఎలాంటిది, ఏ నాయకుడు ఎలాంటి వాడు అనేది కూడా ఆయన బేరీజ్ వేసుకోగలడు. అందువల్లనే ఆయన ఇన్నిసార్లు కూడా ఎలక్షన్ చేయటంలో ఒక దిట్ట అని చెప్పవచ్చు. ఒక రకంగా గతంలో కూడా మనం చాలా విషయాలు చూస్తే ప్రకాశం జిల్లాలో అంటే ఉమ్మడి ప్రకాశంలో ఎన్నికలు బాగా జరిపేటువంటి వ్యక్తులు, ఎలక్షన్ నీట్గా ఒక సిస్టమేటిక్గా చేయాలంటే బాలినేని వాసు గారి పేరు గుర్తొస్తుంది, ఆ తర్వాత గొట్టిపాటి రవికుమార్ గారి పేరే వస్తుంది. అంత పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి మీద ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి చింతలపూడి అశోక్ కుమార్ గారు ఎంతవరకు సక్సెస్ అవుతాడనేది ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ అని చెప్పవచ్చు. కానీ స్వచ్ఛందంగా వెళ్ళి ఇంకా ఎన్నికలకి 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాల సమయం ఉన్నా కూడా స్వచ్ఛందంగా వెళ్ళి ప్రతిపక్ష పార్టీలో చేరటం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. దీన్ని బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీలో వ్యతిరేకత ఉందా, నాయకుల లోపమా, లేకపోతే ప్రధాన నాయకత్వమే లోపమా అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. మొత్తం మీద మాత్రం వైఎస్ఆర్సీపీలో చేరికలు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. దీన్ని మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏ విధంగా తీసుకుంటారు, ఎంతవరకు ఈ చేరికలు నడుస్తూ ఉంటాయి అనేది మాత్రం కొంచెం క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. అంతేకాదు, రానున్న కాలంలో వైఎస్ఆర్సీపీకి మంచి రోజులు వస్తాయి అనే ఆలోచన కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో బలంగా నెలకొంటుంది. దీన్ని బట్టి చూస్తే చింతలపూడి అశోక్ కుమార్ గారికి మంచి క్రేజీ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది.